ఓం శాంతి 12/5/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వ ఖజానాల ఖాతాను జమ చేసుకుని సంపన్నంగా అవ్వండి. రివైజ్ 30/11/1999. ఈరోజు బాప్దాదా ఏ సభను చూస్తూ ఉన్నారు? ఈనాటి సభలోని పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నతోన్నతులు మరియు అవినాశి ఖజానాలతో అత్యంత ధనవంతులు. ప్రపంచంలోని వారు ఎంత ధనవంతులుగా ఉన్నా వారు కేవలం ఒక్క జన్మ కోసం మాత్రమే ధనవంతులు. ఒక జన్మ కూడా ధనవంతులుగా ఉంటారో ఉండరో అనేది కూడా నిశ్చితం కాదు. ఈ ప్రపంచంలోని వారు ఎంత ధనవంతులైనా కేవలం ఒక్క జన్మకే కానీ మేము అనేక జన్మలకు ధనవంతులము అని మీరు నిశ్చయంతో మరియు నషాతో అంటారు. ఎందుకంటే మీరందరూ అవినాశి ఖజానాలతో సంపన్నులు. మేము ఈ సమయంలోని పురుషార్థం అనగా ప్రయత్నం ద్వారా ఒక్క రోజులో కూడా చాలా సంపాదన చేసుకుంటాము అని మీ అందరికీ తెలుసు. ఒక్క రోజులో మీరు ఎంత సంపాదన చేసుకుంటారు మీకు తెలుసా? ఈ లెక్క తెలుసు కదా. ఒక్క అడుగులో పదమాలు అనే మహిమ ఉంది మరియు అనుభవం కూడా ఉంది. ఒక్క రోజులో తండ్రి ద్వారా, తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా, స్మృతి ద్వారా ప్రతి అడుగులో పదమాలు అంటే లెక్కలేనంత జమ అవుతాయి. కనుక పూర్తి రోజంతటిలో ఎన్ని అడుగులు స్మృతులు అంటే అడుగులు అంటే ఇక్కడ కాలు అడుగు కాదు, ప్రతి సెకండు అని ఎన్ని అడుగులు స్మృతిలో వేస్తారో తండ్రి తలంపులో అన్ని పదమాలు జమ చేసుకుంటారు. ఇలా సంపాదన చేసుకునేవారు ఒక్క సెకండు బాబాను స్మృతి చేశాము అంటే లెక్క పెట్టడానికి వీలు కానంత సంపాదన మనకు జమ అవుతుంది. ఇలా ఖజానాలను జమ చేసుకునేవారు విశ్వంలో ఎవరైనా ఉంటారా లేక ఉన్నారా? విశ్వమంతా తిరిగి రండి, మీరు తప్ప మరెవ్వరు ఇంత జమ చేసుకోలేరు. కనుక తండ్రి చెప్తున్నారు, ఆత్మలమైన మా భాగ్యము పరమాత్మ ద్వారా ఇంత శ్రేష్టంగా తయారైంది అనే శ్రేష్ట స్మృతిలో ఉండండి. మీ ఖజానాల గురించి మీకు తెలుసు కదా. ఈ సంగమయుగ సమయం ఎంత శ్రేష్టమైనదో సమయం యొక్క ఖజానా గురించి కూడా మీకు తెలుసు. ఏ ప్రాప్తి కావాలో దానిని అధికారిగా అయ్యి తండ్రి నుండి తీసుకుంటూ ఉన్నారు. అన్ని అధికారాలు ప్రాప్తి చేసుకున్నారు కదా. ఒక్కొక్క శ్రేష్ట సంకల్పము చాలా పెద్ద ఖజానా. సమయం కూడా గొప్ప ఖజానా, సంకల్పాలు కూడా గొప్ప ఖజానా, సర్వ గుణాలు పెద్ద ఖజానా, సర్వశక్తులు అతిపెద్ద ఖజానా, ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంతో పెద్ద ఖజానా. శ్వాస శ్వాసలో స్మృతి ద్వారా శ్వాస సఫలమవుతుంది అని ప్రపంచంలోని వారి కూడా అంగీకరిస్తారు. కనుక మీ అందరి శ్వాస సఫలత స్వరూపంగా ఉంటుంది, వ్యర్థం అవ్వదు. ప్రతి శ్వాసలో సఫలత యొక్క అధికారం ఇమిడి ఉంది. బాప్దాదా పిల్లలందరికీ అన్ని ఖజానాలను ఒకే విధంగా ఇచ్చారు. ఈ సమయము సంకల్పాలు, జ్ఞానరత్నాలు, శ్వాస, గుణాలు, శక్తులు, ఖజానాలన్నీ అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. అన్నీ ఇచ్చారు మరియు సమానంగా ఇచ్చారు. కొందరికి ఒక గుణము, కొందరికి 10 గుణాలు, కొందరికి 100 గుణాలు ఇలా ఇవ్వలేదు. ఇచ్చేటటువంటి దాత ఒక్కొక్క పుత్రునికి సర్వ ఖజానాలు బ్రాహ్మణులకు అవుతూనే సమానంగా ఇచ్చారు. కానీ ఖజానాలను ఎంత జమ చేసుకుంటారో ఎంత పోగొట్టుకుంటారో అనేది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. మేము పూర్తి రోజంతటిలో ఎంత జమ చేసుకుంటున్నాము లేక పోగొట్టుకుంటున్నామని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉన్నారా? తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంపాదన ఒక్క జన్మ కోసం కాదు, ప్రతి జన్మ కోసం. ఒక జన్మ కొరకు ఎంతో కష్టపడతారు, చెకింగ్ చేసుకుంటూ ఉంటారు, లాభమా నష్టమా అని. మరి అనేక జన్మల కొరకు జమ ఉండాలి. జమ చేసుకునే విధి ఏదో తెలుసా? చాలా సహజం. కేవలం బిందువు ఉంచుతూ వెళ్ళండి. బిందువు గుర్తు ఉంటే జమ అవుతుంది.
స్థూల ఖజానాలో కూడా ఒకటి ప్రక్కన బిందువు సున్నా పెడుతూ ఉంటే విలువ పెరుగుతూ ఉంటుంది. 10, 100, ఇంకొక సున్నా పెడితే 1000, లక్ష ఇలాగా. తండ్రి కూడా బిందువు, ఆత్మ బిందువు. డ్రామాలో ఏదైతే గడిచిపోయిందో అది కూడా పులి స్టాప్ ఉంచడము అనగా బిందువు పెట్టడం. ఒకవేళ ప్రతి ఖజానాను బిందువు రూపంలో స్మృతి చేస్తే జమ అవుతూ ఉంటుంది. అనుభవం ఉంది కదా. బిందువు పెట్టగానే వ్యర్థానికి బదులు జమ అవుతూ ఉంటుంది. బిందువు పెట్టడం వస్తుందా? చాలాసార్లు ఏమవుతుంది అంటే మీరు బిందువు ఉంచేందుకు ప్రయత్నిస్తారు. బిందువు అంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఆ విషయానికి అని. కానీ బిందువుకు బదులు పొడవైన లైన్గా అయిపోతుంది. బిందువు బదులు ప్రశ్నార్థకంగా అనేక క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కనుక జమా ఖాతాను పెంచుకునే విధి బిందువు ఉంచడం మరియు పోగొట్టుకునే మార్గం పొడవైన లైన్ ఉంచడం, ప్రశ్నార్థకం ఉంచడం, ఆశ్చర్యార్థకం ఉంచడం. ఏది సులభం? కొన్ని విషయాలకు ఆశ్చర్యపోతారు, ఇంకా కొనసాగిస్తూ పోతారు కామాలు పెడుతూ. క్వశ్చన్స్ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇది చాలా పొడవైనటువంటిది. ఏది ఈజీ? బిందువే కదా. కనుక విధి అయితే పద్ధతి చాలా సులభం. స్వమానము, మీకు మీరు గౌరవం ఇచ్చుకోవడం మరియు తండ్రి స్మృతిలో ఉండడం. అంతేకాక వ్యర్థానికి బిందువు ఉంచడం. బాప్ దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. ప్రతిరోజు అమృత వేళ మీకు మీరే 3 బిందువుల స్మృతి తిలకాన్ని దిద్దుకుంటే ఒక్క ఖజానా కూడా వ్యర్థం అవ్వదు. ప్రతి సమయం ప్రతి ఖజానా జమ అవుతూ ఉంటుంది. బాప్ దాదా పిల్లలందరి ప్రతి ఖజానా యొక్క జమ చార్టును చూశారు. అందులో ఏం చూశారు? ఇప్పటి వరకు కూడా జమా ఖాతా ఎంత ఉండాలో అంత లేదు. సమయము, సంకల్పాలు, మాటలు వ్యర్థంగా కూడా వెళ్తున్నాయి. నడుస్తూ నడుస్తూ ఒక్కోసారి సమయం యొక్క మహత్వం ఎమర్జీ రూపంలో తక్కువగా ఉంటుంది. సమయం గురించి ఈ ప్రాధాన్యత ప్రత్యక్షంగా తక్కువ ఉంటుంది. ఒకవేళ సమయం యొక్క మహత్వం సదా గుర్తు ఉంటే సమయాన్ని ఇంకా ఎక్కువగా సఫలం చేసుకోగలరు. పూర్తి రోజంతటిలో సాధారణ రూపంలో సమయం గడిచిపోతూ ఉంది. పొరపాట్లయితే చేస్తూ గడపరు, కానీ సాధారణంగా గడిపేస్తారు. అలాగే సంకల్పాలు కూడా చెడుగా నడవవు, కానీ వ్యర్థం నడుస్తుంది. ప్రతి గంటలో సమయము లేక సంకల్పాలు ఎంత సాధారణంగా వెళ్తున్నాయి అని 1 గంట సమయాన్ని చెక్ చేసుకోండి. జమ అయితే అవ్వడం లేదు. బాప్ దాదా సూచన కూడా ఇస్తారు. అయితే బాప్ దాదాకు కూడా మీరు ధైర్యం ఇస్తారు. బాబా, ఇలాంటి సంకల్పాలు కొద్దిగానే వస్తున్నాయి, ఇంకేమీ లేదు. సంకల్పంలో కూడా కొద్దిగా నడుస్తుంది, అంతే. సంపూర్ణంగా అయిపోతాను, బాగా అయిపోతాను. ఇప్పుడు ఇంకా అంతిమ సమయం రాలేదు కదా, కొంత సమయం అయితే ఉంది కదా, ఆ సమయం వచ్చినప్పటికి నేను సంపన్నమైపోతాను అని అంటారు. కానీ బాప్ దాదా చాలాసార్లు చెప్పారు, చాలా కాలపు జమా ఖాతా ఉండాలి. జమా ఖాతాను చివరిలో సంపన్నం చేసుకుంటాము, లాస్ట్లో పాస్ అయిపోతాను, అన్నీ జయిస్తాను, సమయానికి తయారవుతాను, ఇలా అనుకోకండి. చాలా సమయం యొక్క జమా ఖాతానే చాలా సమయం నడుస్తుంది. ఇక్కడ ఎంత ఎక్కువ కూడబెట్టుకుంటే అన్ని రోజులు అక్కడ తింటూ కూర్చోవచ్చు. వారసత్వం తీసుకోవడంలో అయితే అందరూ మేము లక్ష్మీనారాయణలకు అవుతాము అని అంటారు. త్రేతాయుగం వారిగా అవుతారా అని చేతులెత్తిస్తే ఎవ్వరూ చేతులెత్తరు. లక్ష్మీనారాయణలు అవుతారా అని అడిగితే అందరూ చేతులెత్తుతారు. ఒకవేళ చాలా సమయపు జమా ఖాతా ఉంటే పూర్తి వారసత్వం లభిస్తుంది. ఒకవేళ కొంత సమయానిదే జమ ఉంటే కొద్ది సమయమే మీరు బాగున్నారు బాబా చెప్పిన విధంగా అంటే సంపూర్ణ వారసత్వం ఎలా లభిస్తుంది? కనుక అన్ని ఖజానాలను ఎంత జమ చేసుకోగలరో అంత ఇప్పటి నుండే చేసుకోండి. అయిపోతుందిలే, చేసేస్తానులే, వచ్చేస్తాంలే, ఇలా లే లే అంటూ గడపకండి, అనకండి. చేయాల్సిందే, అవ్వాల్సిందే. ఇదే దృఢత. అమృత వేళ కూర్చున్నప్పుడు మంచి స్థితిలో కూర్చుంటే లోపల మనస్సులో ఇది చేస్తాము, అది చేస్తాము, అద్భుతం చేసి చూపిస్తాము అని చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. ఇదైతే మంచి విషయమే, శ్రేష్ట సంకల్పాలు చేస్తారు. కానీ బాప్ దాదా చెప్తూ ఉన్నారు,
మీరు చేసినటువంటి ప్రతిజ్ఞలను కర్మలోకి అంటే ఆచరణలోకి తీసుకురండి. కేవలం ప్రతిజ్ఞ మాత్రం చేయకండి. ఏవైతే ప్రతిజ్ఞలు చేస్తారో వాటిని మనస, వాచ, కర్మలో కర్మణలోకి తీసుకురండి. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తారు. బాప్ దాదా ఆ సమయంలో సంతోషిస్తారు. ఎందుకంటే ధైర్యం అయితే ఉంచుకుంటారు కదా, ఇలా అవుతాము, ఇది చేస్తాము అని చాలా మంచి ధైర్యం కూడా ఉంటుంది ప్రతిజ్ఞ చేసేటప్పుడు. కనుక పిల్లల ధైర్యానికి బాప్ దాదా సంతోషిస్తారు. కానీ కర్మలోకి రావాల్సి వచ్చినప్పుడు ఆచరణలోకి సదా కాకుండా అప్పుడప్పుడు చేస్తున్నారు. ప్రతిజ్ఞ చేయడం చాలా సులభం, కానీ కర్మలోకి రావడము అనగా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం. ప్రతిజ్ఞలు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ నిభాయించడంలో పాటించడంలో నంబర్ వారుగా అయిపోతారు. కనుక సంకల్పము మరియు కర్మ, ప్లాన్ మరియు ప్రాక్టికల్గా తీసుకురావడం రెండింటిని సమానంగా చేసుకోండి. చేసుకోగలరు కదా. ఇప్పుడు బిజినెస్ వారు ఇక్కడికి వచ్చారు మధుబన్కు. బిజినెస్ వారికి బిజినెస్ చేయడం తెలుసు కదా, జమ చేసుకోవడం తెలుసు కదా. ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూడా ప్రాక్టికల్లో పనిచేస్తారు. ఇక రూరల్ గ్రామీణ విభాగం వారిని బాబా రూలర్ అని అన్నారు. ఎందుకంటే ఒకవేళ వీరు సేవ చేయలేదంటే ఎవ్వరూ నడవలేరు. కనుక 3 విభాగాల వారు ఎవరైతే వచ్చారో వారంతా పని చేసేవారు, కేవలం చెప్పేవారు కాదు, చేసేవారు. కనుక అన్ని ప్రతిజ్ఞలను కర్మలోకి తీసుకొచ్చే ఆత్మలే కదా. లేక కేవలం ప్రతిజ్ఞ మాత్రమే చేసేవారా? ప్రతిజ్ఞ చేసే సమయంలో ధైర్యం చూపించి బాప్ దాదాను సంతోషపెట్టారు. బాప్ దాదా వద్ద ప్రతి పుత్రుని ప్రతిజ్ఞల యొక్క ఫైల్ ఉంది. అక్కడ వతనంలో ప్రతిజ్ఞల ఫైల్ ఉంచుకునేందుకు బీరువా లేక ఒక స్థానము యొక్క విషయం ఏదీ లేదు. అప్పుడప్పుడు బాప్ దాదా అకస్మాత్తుగా తమ అలౌకిక టీవీని ఆన్ చేస్తారు. సదా కాదు, కానీ అప్పుడప్పుడు ఆన్ చేస్తారు. అప్పుడు అన్నీ వినిపిస్తాయి. పరస్పరము మాట్లాడుకునే మాటలు కూడా బాబా వింటారు. అందువలన బాప్ దాదా చెప్తున్నారు, వ్యర్థాన్ని జమా ఖాతాలోకి మార్చుకోండి. వ్యర్థంగా గడపకుండా లాభం బాటలోకి వెళ్ళండి అంటున్నారు బాబా. లాభం చేసుకునే పని చేయండి. బ్రాహ్మణులు అనగా అలౌకికమైన వారు. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చాలా గొప్పది. ప్రాప్తులు చాలా గొప్పవి. స్వమానము చాలా గొప్పది. అంతేకాక సంగమ సమయంలో తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనేది అన్నింటికంటే గొప్ప పదమారెట్ల భాగ్యం. కనుక బాప్ దాదా చెప్తున్నారు, ప్రతి ఖజానాకు మహత్వం ఉంచండి, గొప్పతనాన్ని గుర్తెరంగండి. ఉపన్యసించేటప్పుడు ఇతరులకు సంగమయుగ మహిమ గురించి ఎంతగా వినిపిస్తారు. ఒకవేళ సంగమయుగాన్ని మహిమ చేయండి, దాని మహత్వాన్ని చెప్పండి అని ఎవరైనా మీకు టాపిక్ ఇస్తే ఎంత సమయం చెప్పగలరు? 1 గంటన? టీచర్లు చెప్పండి, ఎవరు చేయగలరో వారు చేతులెత్తండి. ఇతరులకు సంగమయుగ మహత్వాన్ని వినిపిస్తున్నారు. మహత్వం గురించి మీకు చాలా బాగా తెలుసు, మీకు తెలియదు అని బాప్ దాదా చెప్పడం లేదు. ఇతరులకు వినిపిస్తున్నారు అంటే మీకు తెలుసు కనుకనే వినిపిస్తున్నారు. కానీ ఏమవుతుంది అంటే తర్వాత ఆ స్మృతి, ఆ జ్ఞాపకం, సంగమయుగం యొక్క ప్రాధాన్యత మర్జ్ అయిపోతుంది, గుప్తంగా లోపల ఉండిపోతుంది. స్మృతి అనేది ఇమర్జ్ రూపంలో ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండాలి. అది అప్పుడప్పుడు తగ్గిపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటుంది. మీ ఈశ్వరీయ నశాను ప్రత్యక్షంగా ఉంచుకోండి. నేనైతే ఈశ్వరుడి బిడ్డ అయిపోయాను కదా అని కాదు, ప్రాక్టికల్లో ఉన్నాను అనే స్మృతి ప్రత్యక్ష రూపంలో ఉండాలి. నిశ్చయమైతే ఉంది, కానీ నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. కనుక ప్రతి సమయము నశ ఉండాలి. నేను ఎవరు అనే ఆత్మిక నశ ఉండాలి. ఈ నశ ప్రత్యక్ష రూపంలో ఉంటే ప్రతి సెకండు జమ అవుతూ ఉంటుంది. ఈరోజు బాప్ దాదా జమ ఖాతాను చూశారు. అందుకే ఈరోజు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా అవుతుంది, తెలుస్తూ ఉంటుంది కదా. సమయానికి సరిపోతాము అని అనుకోకండి.
సమయం నన్ను మారుస్తుందిలే, లేక సమయానికి అయిపోతానులే అని ఎవరైతే సమయాన్ని ఆధారంగా తీసుకుంటారో వారి టీచర్ ఎవరు? సమయమా లేక స్వయం పరమాత్మన? పరమాత్మ ద్వారా, పరమాత్మ చెప్పే శిక్షణల ద్వారా సంపన్నంగా అవ్వలేకపోయారు. విధి లేని పరిస్థితులలో సమయానికి అనుగుణంగా మీరు మారారు. సమయం సంపన్నంగా చేసింది అంటే, మార్చింది అంటే దానిని ఏమంటారు? నేను చెప్పినప్పుడు మారలేదు, మీకు పరిస్థితి వచ్చినప్పుడు సమయం అనుకూలంగా లేకుండా అయినప్పుడు అప్పుడు మారుతారు. మీ శిక్షకుడు సమయమా లేక పరమాత్మనా? డ్రామా అనుసారం ఒకవేళ సమయమే మీకు నేర్పిస్తే, లేక సమయం యొక్క ఆధారంపై మారుతాను మారుతాను సమయం వచ్చినప్పుడు అనుకుంటూ ఉన్నారు కదా, మరి అలా పరివర్తన అయితే మరి ప్రాప్తులు కూడా సమయం ఆధారంగానే లభిస్తుంది అని బాప్దాదాకు తెలుసు. మొదటి నుంచి రాలేరు, స్వర్గంలో కూడా లేటుగా వస్తారు. ఎందుకంటే సమయం టీచర్ అయింది, సమయం మీకోసం ఎదురు చూస్తోంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి, అది మీ రచన. మీరు మాస్టర్ రచయితలు కనుక రచయితల కోసం రచన ఎదురు చూడాలి. మాస్టర్ రచయితలైన మీరు సమయం కోసం ఎదురు చూడరాదు. ఇందులో కష్టం ఏముంది? సహజమైనటువంటి దాన్ని మీరే స్వయమే కష్టంగా చేసుకుంటారు. కష్టమైతే లేదు, కష్టంగా తయారు చేసుకుంటారు. మీకు ఏదైతే బరువు అనిపిస్తుందో ఆ బరువును తండ్రికి ఇచ్చేయండి అని తండ్రి అంటారు. కానీ మీకు ఇవ్వడం రావడం లేదు, బరువును ఎత్తుకుంటారు, అలసిపోతారు కూడా. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని తండ్రితో ఫిర్యాదులు కూడా చేస్తారు. మీపై బరువును ఎందుకు పెట్టుకుంటూ ఉన్నారు? మీ బరువునంతా తండ్రికి ఇచ్చేయండి అని తండ్రి ఆఫర్ చేస్తున్నారు. 63 జన్మలు బరువు ఎత్తుకునే అలవాటు అయిపోయింది కదా, కనుక అలవాటుకు వశం అయిపోతారు. అందుకే శ్రమ చేయాల్సి వస్తుంది. ఒకసారి సహజము, ఒకసారి కష్టం అవుతుంది. ఏ కార్యమైనా సహజంగానే ఉంటుంది, లేక కష్టంగానైనా ఉంటుంది. అంతేకాని ఒకసారి సహజము ఒకసారి కష్టం ఎందుకు అవుతుంది? ఏదో కారణం ఉంటుంది కదా. కారణం ఏమంటే అలవాటుకు వశం అయిపోతారు. బాప్ దాదాపు పిల్లల శ్రమ చేయడమే అన్నింటికంటే పెద్ద విషయంగా అనిపిస్తుంది, మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తివంతులు కష్టపడడమా? మీరు స్వయానికి ఏ టైటిల్ ఇచ్చుకుంటారు, ఏ బిరుదుని ఇచ్చుకుంటారు? కష్ట యోగుల లేక సహజ యోగుల? లేకపోతే మేము సహజ యోగులు కాదు అని మీ టైటిల్ మార్చుకోండి. అప్పుడప్పుడు సహజ యోగులు, అప్పుడప్పుడు కష్ట యోగుల. అసలు యోగం అంటేనే ఏమిటి? కేవలం గుర్తు చేసుకోవడమే కదా. శక్తిశాలి యోగం ఉంటే కష్టం అనేది ఉండదు. యోగం అంటే లగన్ అనే అగ్ని, గమనము అనే అగ్ని, ఏకాగ్రతతో కూడినటువంటిది. అగ్ని ఎంత కఠినమైన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది, ఇనుము కూడా మలచబడుతుంది. మరి ఈ లగ్నం అనే అగ్ని కష్టాన్ని సహజంగా చేయలేదా? చాలామంది పిల్లలు చాలా మంచి మంచి మాటలు వినిపిస్తారు. బాబా ఏం చేయాలి, వాయుమండలం అలా ఉంది, సాతీలు నా జటలో ఉండేవారు అలా ఉన్నారు, హంసలు కొంగలు ఉన్నారు, ఏం చేయాలి, ఇంకా ఇలా అంటారు, పాత లెక్కాచారాలు ఉన్నాయి అని చాలా మంచి మంచి మాటలు చెప్తారు. అంటే మంచి మాటలు కాదు బాబా అంటూ ఉన్నారు. తండ్రి అడుగుతున్నారు, బ్రాహ్మణులైన మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? విశ్వ పరివర్తన చేస్తాము అనే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారు కదా. మరి విశ్వ పరివర్తన చేసేవారు తమ కష్టాన్ని తొలగించుకోలేరా? సాకులు నెపాలు చెప్తూ ఉంటారా అని. కనుక ఈరోజు ఏం చేస్తారు? జమ ఖాతాను పెంచుకోండి. అప్పుడు సహజ యోగులము అని ఏదైతే చెప్తున్నారో దానిని అనుభవం చేస్తారు. ఒకసారి కష్టంగా ఒకసారి సహజంగా ఉంటే అందులో మజా రాదు. బ్రాహ్మణ జీవితం మజాల జీవితం, సంగం యుగం మజాల యుగం. బరువు ఎత్తుకునే యుగం కాదు, బరువు దించుకునే యుగం. ఎందుకంటే పరమాత్మ డైరెక్ట్గా వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు, డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, నడవడమే మన పని అంతే. కనుక చెక్ చేసుకోండి, మీ అదృష్ట చిత్రాన్ని జ్ఞానం అనే దర్పణంలో బాగా చూసుకోండి. దర్పణం అయితే ఉంది కదా, లేక లేదా? పగిలిపోలేదు కదా.
అందరికీ దర్పణం లభించిందా? అందరి దగ్గర జ్ఞానం అయితే ఉంది కదా, తెలివి ఉంది కదా. బాబా ఏం తెలివి ఇచ్చారో, మనం ఎలా నడుచుకుంటూ ఉన్నాము దాన్ని చెక్ చేసుకునేది. రెండింటిని పోల్చి చూసుకోండి. బాబా చెప్పినట్టు నడుచుకుంటున్నానా లేదా అని చెకింగ్ చేసుకోవడమే జ్ఞాన దర్పణంలో చూసుకోవడం. అందుకే బాబా అంటున్నారు, అందరికీ దర్పణం లభించిందా? మాతలు దర్పణం లభించిందా, లేక ఆ జ్ఞాన దర్పణాన్ని కూడా దొంగలు తీసుకెళ్లారా? మాయ అనేది. పాండవులైతే సంభాళించడంలో తెలివైన వారే కదా, జాగ్రత్త పడడంలో. దర్పణం ఉందా? చేతులైతే బాగా ఎత్తారు, మంచిది. మీ భాగ్య చిత్రాన్ని చూసుకోండి, మరియు సదా మీ భాగ్య చిత్రాన్ని చూసి వాహ్ వాహ్ అనే పాట పాడండి. వాహ్ నా భాగ్యం, వాహ్ నా బాబా, వాహ్ నా పరివారము. పరివారం కూడా వాహ్ వాహ్ కదా. ఎందుకంటే పరివారాన్ని అంటారో లేదో ఎన్నో వస్తూ ఉంటాయి అని బాబా వారిని కూడా చెప్తూ ఉన్నారు. పరివారం అంటే బ్రాహ్మణ పరివారం, ఇక లౌకిక పరివారం కూడా. మీరైతే చాలా వాహ్ వాహ్, మీరు కొద్దిగా ఇలా ఉన్నారు అని అనరాదు. కొద్దిమంది మీద మెచ్చుకోవడం, కొద్దిమందిని ఇంకొక విధంగా అనుకోవడం, ఇలా ఉండకూడదు. వాహ్ నా పరివారము, వాహ్ నా భాగ్యము, వాహ్ నా బాబా. బ్రాహ్మణ జీవితం అంటేనే వాహ్ వాహ్. అయ్యో అయ్యో కాదు. శారీరక వ్యాధిలో కూడా మీకు అనారోగ్యం వచ్చినా అయ్యో అయ్యో అని కాదు, వాహ్ వాహ్ అనాలి. ఇది కూడా మెచ్చుకోవాలి. బరువును దించుతుంది. ఒకవేళ 10 కిలోల నుండి 3 కిలోల బరువు దిగిపోతే మంచిదా, లేక అయ్యో అయ్యో అంటారా? ఏమంటారు? వాహ్ బరువు దిగిపోయింది అంటారు కదా. అయ్యో నా పాత్రని ఇలా ఉంది, అయ్యో ఈ వ్యాధి నన్ను వదలడమే లేదు అని అంటారా? మీరు వదలాలా, లేక వ్యాధి వదులుతుందా? వాహ్ వాహ్ అని అంటూ ఉండండి. వాహ్ వాహ్ అని అనడం ద్వారా వ్యాధి కూడా సంతోషిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఎవరినైనా మహిమ చేసేటప్పుడు వాహ్ వాహ్ అంటారు కదా, మెచ్చుకుంటారు కదా. అలాగే వ్యాధిని కూడా వాహ్ వాహ్ అని మెచ్చుకోండి. అయ్యో ఇది నాకు ఎందుకు వచ్చింది, ఇది నా లెక్కాచారమే అని అనుకోకండి. ప్రాప్తి పొందే దాని ముందు తండ్రితో ఈ లెక్కాచారం పెద్దదేమీ కాదు. ఏమేమి తండ్రి నుండి ప్రాప్తులను పొందుతున్నారో ఎదురుగా ఉంచుకొని ఈ లెక్కాచారాలు వచ్చిన పరిస్థితులను ముందు ఉంచుకుంటే ఏమనిపిస్తుంది? చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. దీని అర్థం ఏమంటే, బ్రాహ్మణ జీవితంలో ఏమి జరిగినా పాజిటివ్ రూపంలో చూడండి. నెగిటివ్ను కూడా పాజిటివ్లోకి మార్చడం అయితే వస్తుంది కదా. నెగిటివ్ పాజిటివ్ యొక్క కోర్స్ కూడా చేయిస్తారు కదా. నెగిటివ్ అంటే ఏంటి, పాజిటివ్ అంటే ఏంటి అని. ఆ సమయంలో మీకు మీరే కోర్సు చేయించుకుంటే, ఏ టైంలో ఇట్లా నెగిటివ్ ఏదైనా వచ్చింది అంటే మీకు మీరే ఇది సమర్థమా వ్యర్థమా ఇలా ఆలోచిస్తే కష్టం కూడా సహజమైపోతుంది. కష్టము అనే శబ్దం బ్రాహ్మణుల డిక్షనరీలో ఉండరాదు. మంచిది. ఏదైనా లెక్కాచారం ఉంటే ఆత్మలతో కానీ, శరీరంతో కానీ, ప్రకృతితో కానీ. ఎందుకంటే ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా చాలాసార్లు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి కనుక ఎలాంటి లెక్కాచారమునైనా, అప్పునైనా, అప్పు అంటే మనం చేసినటువంటి కర్మలకు అనుగుణంగా అనుభవించేది. యోగ అగ్నిలో ఆ లెక్కాచారం అంతా భస్మం చేసుకోండి. ఆ పాపం అంతా ఏం చేయాలో అర్థమైందా? జమ ఖాతాను పెంచుకోండి. మాటలు కూడా సాధారణమైనవి మాట్లాడరాదు. మాటలలో కూడా రకరకాల భావాలు, భావనలు ఉంటాయి. మాటల ద్వారా భావము మరియు భావన తెలిసిపోతుంది కనుక సదా ఏ మాటలు మాట్లాడినా వాటిలో ఆత్మిక భావం ఉండాలి, మరియు శుభ లేక శ్రేష్ట భావన ఉండాలి. మాటలు మరియు భావన కూడా శ్రేష్టంగా ఉండాలి. ఈర్ష్య, అసూయ, అసహ్యం ఇవన్నీ మాయా భావనలు. సదా శుభ భావము మరియు శుభ భావన ఉండాలి. ఇలా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. సమయ ఖజానా, మాటల ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్వాస ఖజానా. ఒక్కొక్క ఖజానాను చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోవాలి. ఎన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి, అప్పుడే పూర్తి మార్కులు పొందుతారు. ఇవన్నీ సబ్జెక్టులు ఉన్నట్టు. ఒక సబ్జెక్ట్లో పాస్ అయితే ప్రయోజనం లేదు, అన్నింట్లో ఫుల్గా ఉండాలి అంటున్నారు బాబా.
అప్పుడే పాస్ విత్ ఆనర్, గౌరవప్రదంగా పాస్ కావడం అని అంటారు. ఒకవేళ ఒక ఖజానా తక్కువ జమ అయితే ఏముందిలే, దానిలో బాగున్నాను కదా అనుకోకండి. కానీ పాస్ విత్ ఆనర్గా గౌరవంగా పాస్ కావాలి అంటే అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు, ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు, ఒక సబ్జెక్ట్లో పూర్తి తక్కువ, ఇలా ఉంటే ఫెయిల్ అవుతారు. అనుకున్నటువంటి క్లాసు రాదు అక్కడ. ఇక్కడ కూడా బాబా అదే చెప్తూ ఉన్నారు. మంచిది. ఎవరైతే ఒక్క సెకండ్లో తమ సంకల్పాలను ఎక్కడ కావాలో అక్కడ ఏ ఆలోచన చెయ్యాలో అదే ఆలోచన నడుస్తుంది అని భావించే వారి చేతులు ఎత్తండి. నా ఆలోచనల పైన నాకు కంట్రోల్ ఉంది అనుకునేవారు. ఒక్క సెకండ్లో మనస్సు కంట్రోల్ అయిపోవాలి. ఇలా ఒక్క సెకండ్లో అవ్వగలదా? ఒకవేళ చేయగలిగితే చేతులు ఎత్తండి. మంచిది. ఇప్పుడు ఈ వాతావరణంలో మధువనంలో కూర్చొని ఉన్నారు. మధువన్ వాయుమండలము శక్తిశాలిగా ఉంటుంది. ఈ వాయుమండలంలో ఈ సమయంలో మనస్సును కంట్రోల్ చేయగలరా? నిమిషంలోనైనా చేయండి, సెకండ్లోనైనా చేయండి, కానీ చేయగలరా? సెకండ్లో పరంధామ వాసిగా అవ్వమని మనస్సును ఆజ్ఞాపించండి. ఇప్పుడు నేను పరంధామంలో జ్యోతి స్వరూపం క్రింద నేను జ్యోతి కూడా కూర్చోవాలి. ఇలా అనుకోండి, ఫరిస్తా రూపంలో నేను ఫరిస్తాగా ఉండిపోవాలి. ఇలాగా ఆజ్ఞాపించండి. మీ మనస్సు మీ ఆజ్ఞను అంగీకరిస్తుందో అంగీకరించదో చూసుకోండి. మంచిది. నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలకు సదా కష్టాన్ని సెకండ్లో పరివర్తన చేసుకునే సదా సహజ యోగులు, సదా సంకల్పాలు, సమయము, మాటలు, కర్మలను శ్రేష్టంగా చేసుకునేవారు, సదా పొదుపు ఖాతాను పెంచుకునేవారు, సదా మనస్సుకు యజమానులు, మనస్సు బుద్ధి సంస్కారాలను ఆజ్ఞ అనుసారం నడిపించేవారు. ఇలాంటి స్వరాజ్య అధికారి పిల్లలకు దేశంలో ఉన్న విదేశంలో ఉన్న మనస్సుకు దూరంగా లేరు. నలువైపులా ఇలాంటి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యము. మూడు కూడా. తండ్రి ఉన్నతమే, మేము ఉన్నతమైన ఆత్మలే, మా కార్యం కూడా ఉన్నతమైనదే. ఈ స్మృతి ద్వారా శక్తిశాలిగా అయ్యే బాప్ సమాన్ భవ. ఎలాగైతే ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరైనా విఐపి యొక్క పుత్రుడు ఉంటే అతడు స్వయాన్ని కూడా నేను కూడా విఐపి అని భావిస్తాడు. మా తండ్రి అధికారంలో ఉన్నారు అంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో మేము కూడా అలాగే ఉన్నాము అని భావిస్తారు కదా. కానీ తండ్రి కంటే ఉన్నతమైన వారు మన తండ్రి కంటే మరెవ్వరూ లేరు. మేము ఇలాంటి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క సంతానము, ఉన్నతమైనటువంటి ఆత్మలము. ఈ స్మృతి మిమ్మల్ని శక్తిశాలిగా చేస్తుంది. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన నేను ఆత్మ, నా కార్యం కూడా ఉన్నతమైనటువంటిది. ఇలాంటి స్మృతిలో ఉండేవారు సదా తండ్రి సమానంగా అయిపోతారు. మొత్తం విశ్వం ముందు శ్రేష్టమైన మరియు ఉన్నతమైన ఆత్మలు మీరు తప్ప మరెవ్వరూ లేరు. తండ్రి చెప్తూ ఉన్నారు ఈ మాట. కనుక మీకే మహిమ మరియు పూజ జరుగుతుంది. స్లోగన్. సంపూర్ణత యొక్క దర్పణంలో సూక్ష్మ ఆకర్షణలను చెక్ చేసుకొని ముక్తులుగా అవ్వండి. సంపూర్ణత అనేది దర్పణం. దానికి బాబా ఎగ్జాంపుల్గా బ్రహ్మబాబా జీవితాన్ని చూపిస్తారు. మరి బ్రహ్మబాబాని చెక్ చేసుకుంటే, మనల్ని బ్రహ్మబాబాని పోల్చుకుంటే ఇంకా ఏమి ఆకర్షణలు ఉన్నాయి సూక్ష్మంగా, ఇంకా ఏ బంధనాలు ఉన్నాయి, బాబా సమానం కావడానికి ఎంత దూరంలో ఉన్నాను అని తెలుసుకొని ఈ ఆకర్షణల నుంచి ముక్తులు కావచ్చు. అది బాబా చెప్తూ ఉన్నారు. అవ్యక్త ఇషారా. సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతిజ్ఞ చేయండి. నేను చిన్న చిన్న విషయాలలో ఎప్పుడు కన్ఫ్యూజ్ కాను, అనగా తికమక పడను. నేను ప్రాబ్లంగా అంటే సమస్యగా కాను, ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే, నివారణ చేసే వారిగా అవుతాను.
విశ్వ యజమానికి బాలకుడను నేను అనే ఖుషీలో, నష్టాలో సదా నాట్యం చేస్తూ ఉండండి. బాబా చేతిలో నా చేయి ఉంది. బాబా జతలో ఖుషీతో మొత్తం సమయం అంతా గడపండి. ఓం శాంతి.